మీకు ఎంసెట్ సంబంధించి సిమ్యులేటర్ అని చెప్పేసి ఒకటి మనబడిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిమ్యులేటర్ మీకు ఎలాగైతే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టాలి అనేది ఈ సిమ్యులేటర్లో నేర్పించడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఏఐ బేస్డ్, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మనకు వస్తుంది అనే ఒక గుడ్ న్యూస్ వినే లోపల మళ్ళీ తెలంగాణ కౌన్సిలింగ్ మళ్ళీ బ్రేక్ అంటూ ఇంకొక వార్త సాక్షి పేపర్లో రావడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటిదాకా మనకు తెలంగాణ ఎంసెట్ అంటే కాలేజెస్ ఫీజు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజు ఇప్పటిదాకా ఫైనల్ అయితే కాలేదు. ఆల్రెడీ చెప్పినట్టుగా 2022 నుంచి 2024 దాకా ఒకటే ఫీజుని మెయింటైన్ చేయడం జరిగింది. 2025లో ఆ ఫీజుని రివైజ్ చేస్తాము అని గవర్నమెంట్ ఇంతకుముందు కాలేజెస్ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అయితే 25లో ఇప్పుడు కాలేజెస్ ఫీజు రివైజ్ చేయండి అని చెప్పి గవర్నమెంట్కి అప్లై చేస్తే, సో అక్కడున్న కమిటీని ఏర్పాటు చేసి అసలు కాలేజీలో మీకు ఎందుకు ఫీజు ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అనేది స్పష్టంగా తెలుసుకొని మీరు అన్ని రిసోర్సెస్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, మీకు ఓవర్ హెడ్స్ పెరిగాయా లేదా అని కనుక్కొని తర్వాత ఫీజు అనేది మేము పెంచాలా వద్దా నిర్ణయిస్తాం, ముందైతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి అని ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది ఎంసెట్ బోర్డు దీన్ని తీసుకొని నిన్న మనకు ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది మేము తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. అయితే ఫీజు ఏదైతే ఉందో రేపు కమిటీ వేసిన తర్వాత ఫీజు పెరిగితే స్టూడెంట్స్ అకాడమిక్ సెషన్ మధ్యలో పెరిగిన ఫీజుని మళ్ళీ కట్టాల్సి ఉంటుంది, లేదా 2-3 ఆప్షన్స్ డిఫరెంట్ అని కూడా పర్సూ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయము ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని అంటారు దీన్ని. సో మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ కన్నిటికి కూడా పర్మిషన్స్ ఇచ్చేది ఏఐసిటిఈ, అది అటానమస్ కానీ ఏవైనా కూడా. సో వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన నామ్స్ ప్రకారము కాలేజెస్ విధి విధానాలన్నీ నిర్వహిస్తారు. సో దాని ప్రకారమే కాలేజ్ నడుచుకుంటూ ఉండాలన్నమాట. సో ఏఐసిటిలో పర్మిషన్స్ ఇవ్వాలి, ప్లస్ ఒక కాలేజ్ని తనిఖీ చేసి ఇది అన్ని విధి విధానాలన్నీ వీళ్ళు పాటిస్తున్నారా లేదా కాలేజెస్ అనేది తనిఖీ చేసి దాని పర్మిషన్ని రెన్యువల్ చేయాలా వద్దా అనేది ఏఐసిటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో అలాగా ఈసారి 10 ఇంజనీరింగ్ కాలేజీలకి ఇంకా పర్మిషన్ అనేది రెన్యువల్ చేయకుండా ఆపేయటం జరిగింది ఏఐసిటిఈ. సో ఇప్పుడు ఏఐసిటి ఇన్వాల్వ్ అయ్యి మీరు ఫీ అనేది ఖరారు చేయకుండా కౌన్సిలింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అడగటం జరిగింది. సో వితౌట్ ఈ ఫీని ఏ కాలేజీకి ఎంత ఫీ అనేది మీరు డిసైడ్ చేసి జీవో ఒకటి పాస్ చేసి తర్వాత మా దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి, అప్పటిదాకా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీంతో ఏమైందంటే ఇంజనీరింగ్ కాలేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ బ్రేక్ పడింది అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. అయితే దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్కి గవర్నమెంట్ లాస్ట్ 2022లో ఎప్పుడైతే వీళ్ళకి మాట ఇచ్చారో 25లో రివైజ్ చేసుకోవచ్చు మీ ఫీని అని చెప్పి, ఇప్పుడు ఫీని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి లేకుండా గవర్నమెంట్ ఆపింది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వరకు కూడా కోర్టుని ఆశ్రయించడం జరుగుతోంది. ఇది కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు ఇక్కడ వీళ్ళు. సో ఇంజనీరింగ్ కాలేజ్ కోర్టుకి వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడ స్టే రావడం జరుగుతుంది కౌన్సిలింగ్ పైన. సో మనకు మొత్తం మీద ఈసారి కౌన్సిలింగ్కి బ్రేక్ అయితే పడింది. గత 3 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వము కౌన్సిలింగ్ వరకు చాలా ఫాస్ట్గా కండక్ట్ చేయటము, తర్వాత సీట్స్ తొందరగా వాళ్ళకి స్టూడెంట్స్కి అలకేట్ చేయటము, బై జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్. అండ్ మోస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ లైక్ జేఈ కానీ, లేకపోతే బిట్స్ కానీ, లేకపోతే కామ్టెక్ కానీ ఇవి రాయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన ర్యాంక్ బట్టి అక్కడ వాళ్ళు వెళ్ళాలా వద్దా, లేకపోతే పేమెంట్ సీట్కి వెళ్ళాలా, బి కేటగిరీ సీట్కి వెళ్ళాలా అని డిసైడ్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో వీళ్ళకి వచ్చిన సీట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా తొందరగా చేయటం వల్ల వాళ్ళకి ఏదో ఒక డిసిషన్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి లేట్ అవటం వల్ల ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా డైలమాలో పడుతున్నారు. సో వెయిట్ చేసి చూద్దాము, మనకు ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల లేదా రేపటి లోపల మనకు ఇంకొక న్యూస్ తెలుస్తుంది. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి, ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.